నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బ్రిజేష్ ట్రైబ్యునల్ సమన్యాయం పాటించలేదని, మిగులు జలాల పంపిణీలోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వివిధ పార్టీలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జలాలు రాజకీయ పోరు అన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు గట్టు ప్రసాద్ బాబు గారు, కృష్ణా జలాలపై న్యాయ పోరాటం చేసిన టీడీపీ నాయకులు చెరుకూరి వీరయ్య గారు, పలు ఉన్నత హోదాల్లో పనిచేసిన నీటిపారుదల రంగ నిపుణులు ఎం కోదండరెడ్డి గారు, పీసీసీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీటిపారుదల రంగ నిపుణులు. కృష్ణా జలాల పంపిణీపై అఖిలపక్ష సమావేశం జరిగిన తీరుపై ఇప్పుడు కథనం. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అనుసరించాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. న్యాయ పోరాటానికి తోడుగా రాజకీయ పోరు సెలపాలన్న అభిప్రాయానికి వచ్చింది. నిజానికి 2010లో మధ్యంతర తీర్పు వచ్చిన తర్వాత అఖిలపక్ష సమావేశం జరిగింది. మళ్లీ 3 ఏళ్ల పాటు వాదనలు కొనసాగిన ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలు కేటాయించడం తప్ప ఏమీ జరగలేదు. 65% లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరపడాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు మొత్తం తీర్పుని వ్యతిరేకించాలని అఖిలపక్షం నిర్ణయించింది. అదే సమయంలో బ్రిజేష్ ట్రైబ్యునల్ సూచించిన కృష్ణా జలాల వినియోగ బోర్డు ఏర్పాటును కూడా తిరస్కరించాలన్న స్పష్టతను ప్రదర్శించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రైతుల తరపున ప్రత్యేక లీవ్ పిటిషన్ వేయించాలని కాంగ్రెస్ ప్రతినిధి కోదండరెడ్డి చేసిన విజ్ఞప్తికి నేతలంతా అంగీకరించారు. ఆ తర్వాత సీఎం నేతృత్వంలో అఖిలపక్షం ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవాలంటూ సిపిఐ నేత నారాయణ చేసిన సూచనను సైతం అఖిలపక్షం ఆమోదించింది. తాము అందులో భాగస్వామ్యం కాబోమని ముందు చెప్పిన టీఆర్ఎస్ ముఖ్యమంత్రి నచ్చజెప్పిన తర్వాత సమ్మతించింది. మిగులు జలాలపై హక్కు కోరబోమంటూ 2006లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ బ్రిజేష్ ట్రైబ్యునల్కు లేఖ ఇవ్వటం వల్లే తీవ్ర నష్టం వాటిల్లిందని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. ట్రైబ్యునల్ చెప్పిన అంశాన్నే వైఎస్ పునరుద్ఘాటించిన ఆ లేఖను తయారు చేసిన విధానమే చాలా నష్టం కలిగించిందని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. ప్రసాద్ బాబు గారు, కృష్ణా జలాలపై తీర్పు వచ్చిన అనంతరం నిన్న రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. మీరు మొదటి నుంచి కృష్ణా జలాలపై ప్రత్యక్ష పోరాటం చేస్తూ ఉన్నారు. మనకి వ్యతిరేకంగా తీర్పు రావటం వెనుక సరైనటువంటి వాదనలు వినిపించకపోవడం కూడా ఒక కారణం అన్నటువంటి విమర్శ వినిపిస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన వాదనలు ఎట్లా ఉన్నాయంటారు? మన ప్రభుత్వానికి ఏమైందంటే రోగ నిర్ధారణ తెలవదు. ఫస్ట్ రోగ నిర్ధారణ రాకముందు ఒక దగ్గర రోగం ఉంటే ఒక దగ్గర మందు పెడుతుంటారు. దాంతో ప్రజలు విపరీతమైన అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పుడు అడ్వకేట్స్ను మంచి వాళ్ళని పెట్టమని చెప్పి మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఏ ఒక్కనాడు ఇవాళ అటెండ్ అయిన అడ్వకేటు నెక్స్ట్ ఇయర్ ఇంకా అటెండ్ కావటం లేదు. అదే కర్ణాటక జావలిని, నారిమల్ను కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నారు. అదే మహారాష్ట్ర అందార్జనను సిన్స్ బచావత్ అవార్డు నుంచి కంటిన్యూ చేస్తున్నది. మన వాళ్ళకు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారిని పెట్టారండి. ఈజ్ ఇన్ వాట్ వే స్పెషలైజ్డ్? రాజ్యాంగ నిపుణుడా, ఇరిగేషన్ నిపుణుడా? పోనీ ఆయనకి ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళని కానీ నిష్ణాతులను కానీ ఒక రోజు ముందో 2 రోజుల ముందో రిహార్సల్ చేసి ఇట్లా ప్రజెంట్ చేయాలి ఇష్యూని. వాళ్ళు ఎన్నోసార్లు హెచ్చరించడం జరిగింది. మీరు ఆల్మట్టి ఎత్తు పెంచటం వలన ఆంధ్రప్రదేశ్కు జరిగే నష్టం ఏంటో సాక్ష్యాధారాలతో నిరూపించండి. కనీసం కొలతల గురించి జీటీఎస్ బెంచ్ మార్కులన్నీ చెడిపోయినాయని వాళ్ళంటే సర్వే ఆఫ్ ఇండియా తోటి ఆల్మట్టి ఎత్తును కొల్పించాలని చెప్పినప్పుడు అది కూడా వీగిపోయే విధంగా వీళ్ళ వాదనలు ఉన్నాయి. సమస్యలు చెప్పండి అని ట్రైబ్యునల్ అడిగినప్పుడు మన ఇబ్బందుల్ని చెప్పడంలో ఎందుకు విఫలమయ్యామంటారు? మొత్తం మీద వాదనలు అసలు ఎట్లా జరిగాయంటే దీపాంకర్ గుప్తా గారిని పెట్టారు. మీరు వద్దన్నా మిగులు జలాలతోటి మేము ప్రాజెక్టులు కట్టుకుంటాము అని మనకి ఇచ్చింది దయదలిచి అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ స్వేచ్ఛనిచ్చింది, హక్కునివ్వలేదు. ఈయనేమన్నాడు, మేము హక్కుగా కట్టుకుంటాం అన్నాడు. అరే నువ్వు హక్కుగా కట్టుకున్నప్పుడు బ్రజేష్ కుమార్ గారు ఏమన్నారు, పోండి కట్టుకోపోండి, మా దగ్గరికి ఎందుకు వచ్చారు? మళ్ళా తెల్లారి క్షమించు అని చెప్పి ఈ అఫిడవిట్ 11 మీరు ఇస్తాము, దీని మీద మాకు హక్కు లేదు, రేపు రాబోయే కాలంలో ప్రజలు అలవాటు పడ్డరు, మాకు ప్రాజెక్టులు కట్టుకున్నామని హక్కు కోరబోమని చెప్పి మీరు అఫిడవిట్ ఇస్తేనే మీకు ప్రాజెక్టు నిలుస్తాయి, లేకుంటే నిలవని అని చెప్పి వార్నింగ్ ఇస్తే తెల్లారి క్షమాపణ 11 ప్రాజెక్టులకు ఇస్తామన్న అఫిడవిట్ను మెమోను తెల్లారి 5 మార్చడం జరిగింది. ఇది ఒక్కటండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీని ఒక్కదానికి జవాబు చెప్పమనండి. ప్రజాకోర్టు ఏర్పాటు చేసి సీమాంధ్ర వాళ్ళని తెలంగాణ వాళ్ళని అందరినీ పిలిపించి
ఈ లెటర్ మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఈ మెమో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎవరిని అడిగి ఇచ్చారు, దీనికి బాధ్యులు ఎవరు? వీరయ్య గారు, కృష్ణా ట్రైబ్యునల్లో వచ్చినటువంటి తీర్పు వల్ల మనకు ఉన్నటువంటి జలాలన్నీ కూడా కృష్ణార్పణమే అన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న అఖిలపక్షంతో మనకేమన్నా ప్రయోజనం ఉంటుందంటారా? కృష్ణా పరివాహక ప్రాంతం ఎడారి కాకుండా మనం నిరోధించగలమా? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొన్నిట్లో బచావత్తో బాగా విభేదించింది. బచావత్ ట్రిబ్యునల్ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని తీర్పు ఇచ్చినట్టుగా మాకు కనిపించింది. ఏం చేతంటే 75% విశ్వసనీయత ఉన్నదనుకోండి, అది మనకి పరిష్కృతమైనటువంటి అంశం. అది ఇప్పుడు మనకి నదీ జల అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల యాక్టు 56 ఉంది. ఇది 2002 మార్చి వరకు కరెక్ట్ చేశారు. దీనిలో ఒక ఎనీ డిస్ప్యూట్ సెటిల్డ్ బై ఏ ట్రిబ్యునల్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 షల్ నాట్ బి రీఓపెన్డ్. అంటే ఈ 75% అనేది అంతకుముందు సెటిల్ అయిపోయింది. దాన్ని మరలా పునర్విచారణలోకి తీసుకోవడం కూడా తప్పు. అది తన అధికార పరిధిని అతిక్రమించినట్టే కనిపిస్తాను ట్రిబ్యునల్. తర్వాత బచావత్ ఏం చేశాడు, 75% విశ్వసనీయత అంటే 100 సంవత్సరాల టైం శ్రేణిలో ప్రవాహ శ్రేణిలో 75 సంవత్సరాలు నిర్ణయించిన ప్రవాహం కన్నా ఎక్కువ ఉంటుందని, 20% సంవత్సరాల్లో తక్కువ ఉంటుందని దాని అర్థం. 20% తక్కువ ఉన్నటు సంవత్సరాల్లో ఎక్కువగా బాధపడేది ఎవరు, ఎక్కువగా కష్టాలను ఎదుర్కొనేది చిట్ట చివరన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్. అది పరిగణలోకి తీసుకుని నువ్వు ఈ 75 సంవత్సరాల్లో ఎంతైతే ఎక్కువ వస్తుందో అది మీరు ఏ హక్కును కోరకుండా ఉపయోగించుకోవచ్చు. అంటే ఉద్దేశం ఏంటన్నమాట, ఏ హక్కును కోరకుండా అంటే వచ్చినప్పుడు ఉపయోగించుకో, లేనప్పుడు లేదు అని. మరి ఇప్పుడు 65% తీసుకుంటున్నారంటే చాలామంది ఇది 65% తక్కువ కదా, 75 కన్నా నీరు తగ్గాలి కదా అని అనుకుంటున్నారు. చాలామంది తెలియదు ఇది. 65% తీసుకున్నప్పుడు 163 టీఎంసీలు 75 దానికన్నా ఎక్కువ వస్తాం. ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఎక్కువ వచ్చింది ఇదివరకు బచావత్ ట్రిబ్యునల్ లెక్కల ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్కి రావాలి. దానికన్నా సగటు వార్షిక ప్రవాహం 47 సంవత్సరాలు తీసుకున్నాడు అనుకోండి, 47 సంవత్సరాలు యాడ్ చేసి 47 భాగించాడు. దానికి సగటు వార్షిక ప్రవాహం వచ్చింది. అది 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 దాన్ని కూడా ఇంకో 258 టీఎంసీలు ఎక్కువ వస్తే దాన్ని పంచాడు. ఇక పంచినప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలి? ఇక 25 సంవత్సరాల్లో తక్కువ వస్తున్నాను అనుకునే కదా మనకి ఎక్కువ ఉపయోగించుకుంది, క్యారీ ఓవర్ ఇచ్చిందని. ఇవన్నీ మర్చిపోయి మొత్తం సగటు వార్షిక ప్రవాహం వరకు కూడా పనిచేశాడు. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి చాలా ప్రమాదం వచ్చింది. కోదండరెడ్డి గారు, గతంలో మిగులు జలాలపై మేము హక్కును కోరము అంటూ ప్రభుత్వం లేఖనివ్వటం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అన్నటువంటి విమర్శ వినిపిస్తూ ఉంది. అసలు ఈ పరిస్థితి రావడానికి ఏ అంశాలు దారితీసాయంటారు? నిన్న అఖిలపక్ష సమావేశంలో ఇదే తగాదా. అక్కడ మాట్లాడుకునే వరకే మాట్లాడుకున్నారు, కానీ బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ ముందు ఒకరినొకరు దూషించుకున్నారు. అందువల్ల ఇట్లాంటి వివాదం ఇది ఎవరి సమస్యనండి? 3 రాష్ట్రాల మధ్యన సమస్య. అందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీల సమస్య కాదు ఇది. ఇది రైతుల సమస్య, తాగునీటి సమస్య, పశువులకు నీళ్లు, కరువు, కాటకాలు, అధిక వర్షాలు. దీన్ని ఏ విధంగా అధిగమించాలి? దీని విషయంలో 2011 ఫిబ్రవరిలో ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారు అఖిలపక్ష సమావేశం పిలిచిండు. ఆ రోజు 4 అంశాలని ఐడెంటిఫై చేసిండ్రు. బచావత్ కమిషన్ ఏదైతే బేసిక్ ఫీచర్స్ నిర్ణయించినారో దాన్ని బ్రిజేష్ కుమార్ పక్కన డిస్టర్బ్ చేసిండు అనేది ఒకటి. రెండవది 112 సంవత్సరాలకు బదులు 47 సంవత్సరాలను తీసుకున్నాడు అనేది రెండవది. మూడవది 65%, 75% వివాదం. నాలుగవది ఈ ట్రిబ్యునల్కి అధికారం లేదు. డ్యాము పెంచడం విషయంలో అధికారం లేని అంశాన్ని ఇందులో వారు తీర్పులో పెట్టారు. అసలు 519 మీటర్ల ఎత్తు పర్మిషన్ ఇవ్వడమేమో తప్పు. 512 నుంచి 19. అప్పుడు దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు దేశానికి. వారు సరే అధికారం చేతిలో ఉందని చెప్పి ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి ఒక గేట్లు అనేదో పెట్టుకున్నాడు, ఐరన్ గేట్లని.
దాన్ని ఆ పర్మిషన్ ఆధారంగా పెంచుకొని డ్యామ్ పెంచుతున్నారు. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగానికి ఏం కావాలి, సకాలంలో నీళ్లు వదిలిపెట్టాలి. ఈ మెకానిజం గురించి కూడా అందరికీ డౌట్ ఉంది. రేపు ఎట్లా తీర్పు వచ్చిన తర్వాత, అవార్డు వచ్చిన తర్వాత రైతులు ఆందోళనగా ఉన్నారు. మనమేమో లోపల మీటింగ్లో ఒకటి మాట్లాడుతున్నాం, బయటకు వచ్చి తగాదాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి రైతాంగం ఆందోళనగా ఉంది. 9వ తేదీ నాడు మినిస్టర్ గారు మీటింగ్ పిలిచారు. అన్ని ప్రాంతాలకు సంబంధించిన రైతులు, రైతు సంఘాల వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆవేదన వినిపించారు. అయ్యా మాకు నాట్ల సమయంలో నీళ్ళు ఇవ్వండి అని చెప్పి. ఆ సమయం కాకుండా సమయం దాటిపోయిన తర్వాత నీళ్లు రావడం వల్ల తుఫాన్లు కానీ వాటి వల్ల పెట్టుబడులు పోతున్నాయి. ప్రభాకర్ గారు, పూర్తిగా ఎగువ రాష్ట్రాల వాదనలకే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంగీకారం తెలిపిందని చెప్పి అంటున్నారు. మరి మనం మిగులు జలాలపై హక్కును కోల్పోయినటువంటి ఈ పరిస్థితికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు వాళ్ళ ప్రయోజనాల కొరకు, వాళ్ళ రాష్ట్రం కొరకు వాళ్ళకు ఉన్నటువంటి బలమైనటువంటి ఒక వాదనలు వినిపించి వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇక్కడ మెయిన్ అంశం. మన విషయానికి వచ్చేసరికి న్యాయ పోరాటంలో వైఫల్యం, రాజకీయ పోరాటంలో కూడా వైఫల్యం అయిపోయింది. తర్వాత బచావత్ అయిపోయిన తర్వాత బ్రిజేష్ని అపాయింట్ చేశారు. అపాయింట్ చేసినటువంటి తర్వాత ఒక కాల పరిమితి అనేది విధించి 3 రాష్ట్రాలకు కూడా అవకాశాలు ఇచ్చారు. వాద ప్రతివాదనలు వినిపించండి, మీకు కావాల్సినటువంటి అంశాలని మా ముందుకు తీసుకురండి అన్నారు. ఆ సమయంలోనే మన ఆర్గ్యుమెంట్స్ అనేది బలంగా లేకపోవటం వల్లనే మనం దెబ్బతిన్నాం. ఒకటి. రెండో పాయింట్, ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చారు. ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చినాక మళ్ళీ అవకాశం కలిగించారు. ఈ సమయంలో ఒక అఖిలపక్షం పెట్టారు. అఖిలపక్షంలో అందరూ రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వానికి మీ వెంట ఉంటాం, మీరు న్యాయ పోరాటం చేయండి, రాజకీయ ఒత్తిడిని పెంచండి అన్నారు. అంటే న్యాయవాదిని మారుస్తామన్నారు, సీనియర్లను తీసుకొస్తామన్నారు. ఇలాంటి పెద్దలందరి యొక్క సహకారం తీసుకుని సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఏ అంశాలు మనకి బలాన్ని చేకూరుస్తాయన్నది పొందుపరిచారు. పొందుపరిచినాక వాదించేటువంటి న్యాయవాది లోపమా? చట్టం చాలా స్పష్టంగా అంతర్రాష్ట్ర వివాదాల చట్టం 2002 చెప్తున్నప్పటికి కూడా మనం మిగులు జలాల విషయంలో ఈ బ్రిజేష్ తిరగదొట్టం ఏందండి? ఇంటరిమ్ ఆర్డర్ మీద కూడా మనం వైఫల్యం చెందాం. మళ్ళీ మనం పాయింట్అవుట్ చేయలేకపోయాం. రాజకీయ ఒత్తిడి ఎందుకు వేయలేదు ఈ ప్రభుత్వం? అఖిలపక్షం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడంతో పాటు అందరినీ కూడా కలుపుకుని పోతున్నామని చెప్పి ఒత్తిడి పెంచాలి. కానీ ఆ రకమైనటువంటి ఒత్తిడికి మనం ముందుకు పోలేకపోయాం. మళ్ళీ ఇంటరిమ్ ఆర్డర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్ చెప్పారు. అసలు ఒక ట్రిబ్యునల్ అనేది ఎత్తుతో సంబంధం లేదే. ఆ ఎత్తుకు సంబంధించింది సుప్రీంకోర్టులో చర్చనీయాంశం అయిందే. ఆ రోజుల్లో కూడా ఎత్తు విషయంకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కొంత ఆర్డర్ ఇస్తే మన యొక్క మన నీటిపారుదల శాఖ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. బాబ్లీ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పిస్తే మన నీటిపారుదల శాఖ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. అంటే రెగ్యులేటరీ కమిటీ మన చేతిలోనే ఉంది, గేట్లు కూడా మన చేతిలోనే ఉన్నాయన్నట్టుగా వీళ్ళు వ్యవహారం చేశారు. ఇక్కడ టోటల్గా న్యాయ పోరాటంలో వైఫల్యం, రాజకీయ పోరాటంలో వైఫల్యం. ఇదంతా కూడా కప్పిపుచ్చుకోవటానికి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద వేయడానికి కొరకు ప్రయత్నం చేశారు. కాంట్రాక్టర్ల కొరకే ఇందాక వారు చూపించినటువంటి లేఖను ఇవ్వడం జరిగింది. ఈ మిగులు జలాలు, నికర జలాలు, వరద జలాల మీద కృష్ణా నది పరివాహక ప్రాంతంలో నిర్మాణమైనటువంటి ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు ఏంటి అన్నటువంటి ప్రశ్న వస్తే మీరు కట్టడం అక్రమం అని ఇతర రాష్ట్రాలు వాదిస్తే కూలగొట్టమని ఆర్డర్లు ఇస్తారేమో అని చెప్పి మేము మిగులు జలాల మీద హక్కు కోరము, ఆ ప్రాజెక్టులని ఆ కాంట్రాక్టర్ల కొరకు కాపాడుకోవడం కొరకు ఇచ్చినటువంటి లేఖ అది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి వాటిల్లిన నష్టంపై మరో కథనం. బ్రిజేష్ ట్రైబ్యునల్ 3 ఏళ్ల కిందట ఇచ్చిన మధ్యంతర తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సూచించిన 14 సవరణల్లో ఏ ఒక్కదానికి ఈ తుది తీర్పులో చోటు దక్కలేదు. మన రాష్ట్రానికి కేటాయింపును 1001 టీఎంసీల నుంచి 1005 టీఎంసీలకు పెంచడం ఒక రకంగా తక్కువ చేయటమే. పైపెచ్చు కృష్ణా జలాల హక్కులన్నీ ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకవే అన్నట్టు ట్రైబ్యునల్ వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్ను కలవరపెడుతున్న కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం 524.26 మీటర్ల ఎత్తునకు తుది తీర్పుతో అధికారిక ఆమోదం లభించింది. ఆల్మట్టి ఎత్తు కారణంగా
కారణంగా మన రాష్ట్రంలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో సాగు 1-2 నెలలు ఆలస్యమవుతుంది. దాంతో అక్టోబరు, నవంబరు తుపానులకు రైతాంగం మరింత కుదేలవుతుంది. అసలు బ్రిజేష్ ట్రైబ్యునల్ అంచనా వేసినట్టుగా మన రాష్ట్ర పరిధిలో 352 టీఎంసీలు లభ్యం కావడం కష్టమే. ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు అందాయా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా 459 టీఎంసీలు వదిలేసి ఆ పైన వచ్చే నీటినంతా ఎగువ రాష్ట్రాలు వాడుకోవాలనుకోవటం దురాశే. ముఖ్యంగా మిగులు జలాలపై హక్కు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు నికర జలాలపైన స్పష్టత మిగల్లేదు. తొలి నుంచి బలమైన వాదనలు వినిపించడంలో మన రాష్ట్రం విఫలం కాగా ఎగువ రాష్ట్రాల చొరవ, తెగువలకు పూర్తి ఫలితం లభించింది. ప్రసాద్ బాబు గారు, అఖిలపక్షం ఈరోజు ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చింది. ఒకవైపు న్యాయ పోరాటం కొనసాగిస్తూనే మరోవైపు రాజకీయ ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పి అంటున్నారు. మరి ఇది ఏ మేరకు ప్రస్తుత పరిస్థితిని మారుస్తుందంటారు? కొంతమేరకైనా మనకు సాంత్వనిస్తుందంటారు? వాళ్ళ అంతర్గత సమస్యలతోటే అల్లకల్లోలం అవుతున్నారు. ఫస్ట్ ఎప్పుడు కానీ నీటిపారుదల మీద కాంట్రాక్ట్ల ఇంట్రెస్టే కాపాడుతూ వస్తున్నారు తప్ప ప్రజల ఇంట్రెస్ట్ కాపాడటం లేదు. ఎప్పుడు ట్రిబ్యునల్ కానీ న్యాయస్థానాన్ని కానీ మనం తప్పుపట్టవలసిన అవసరం లేదు. మన వాదనలు బలంగా ఉండాలి. 9 జూన్ 2006 నాడు ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చింది. ఇట్లా జరుగుతున్నది పత్రికలు నిష్ణాతులు గొగ్గోలు పెట్టారు. ఇట్లా నష్టం జరుగుతున్నది, బి అలర్ట్గా అంటే మంచి వకీల్ని పెడతాం, మళ్ళీ మంచిగా వాదిస్తామని అప్పుడు ఒక ప్రకటన చేశారు. అదైపోయిన తర్వాత 30/12/2010 నాడు ఆర్డర్ వచ్చేసింది. మేము పోయి ప్రతిపక్షం వాళ్ళని తెలుగుదేశం పార్టీ తరఫునకి వెళ్ళి రోషే గారిని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని వీళ్ళని ఎవరిని మందలు ఇచ్చినా కూడా వాళ్ళు ఏమన్నారు, ఒక అడ్వకేట్ మంచోడు ఉంటే చూడండి మీరు సుప్రీంకోర్టులో. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించుతున్నారో గమనించాలి. ఈ అంశంలో మనం మార్పును ఆశించుతుంటారా? పరిస్థితిలో కొంతమేరకైనా మార్పు వస్తుంది? కొంతమేరకైనా మార్పు జరగాలంటే ప్రతిపక్షాలను, న్యాయ నిపుణులు, నిష్ణాతులను విశ్వాసంలోకి తీసుకోవాలి. రైట్. ఏనాడు వీళ్ళతోటి ప్రతిపక్షాలు గొడవ చేస్తేనే అఖిలపక్షం పెట్టున్నది తప్ప ట్రిబ్యునల్లో మంత్రి గారు ఎన్నిసార్లు అటెండ్ అయ్యారో ప్రశ్నించండి. మీరు ఏ కేసును కానీ ఫాలో అప్ కానీ అది మనం సక్సెస్ కాలేము. వీరయ్య గారు, మీరు చాలా స్పష్టంగా చెప్పారు. అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 75% ఉన్నటువంటి ప్రాతిపదికన 65% మార్చింది. ఇది న్యాయ విరుద్ధం అన్నటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. మరి న్యాయ విరుద్ధంగా వచ్చినటువంటి ఈ తీర్పుని రద్దు చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందంటారా? దీనిపై ఏమంటారు? అదొకటే కాదు, ఇంకొక విషయం చెప్తున్నాను. మనకి 112 సంవత్సరాల ప్రవాహ శ్రేణి అందుబాటులో ఉంది. 1894-95 నుంచి 2006-07 వరకు మనం లెక్కలు ఇచ్చాం. కానీ 47 సంవత్సరాలే తన పరిగణలోకి తీసుకున్నాం ట్రిబ్యునల్. 1961-62 నుంచి 2007-08 వరకు తీసుకుంది. ఇందులో విశేషం ఏంటంటే కర్ణాటక 56 సంవత్సరాలు ఇచ్చింది. ఇస్తే మీరంతా కూడా ఎక్కువ వర్షపాతం ఉన్నటువంటి సంవత్సరాలు లెక్క తీసుకున్నారు అని రిజెక్ట్ చేశారు ట్రిబ్యునల్. ఆ 47 సంవత్సరాల్లో 45 సంవత్సరాలు ఈ కర్ణాటక ఇచ్చినటువంటి 56 సంవత్సరాల్లోది. ఓకే. అంటే తను ఏదైతే విమర్శించారో ఆ విమర్శ తనకే చెల్లుతుంది ఇప్పుడు ట్రిబ్యునల్కి. ఒక 2 సంవత్సరాలు మాత్రం 2006-07, 2007-08 అసలు అధిక వర్షం ఆ 2 తీసుకొచ్చి కలిపారు. మరి ఏ విధంగా దాన్ని సమర్థించుకోగలరు వాళ్ళు? ఇటువంటి అవకతవకలు చాలా బాగా క్లియర్ కనపడుతున్నాయి. తర్వాత మొన్నేమన్నారు, మీరు 112 సంవత్సరాలు ఇచ్చారు, 1950 ముందు అవన్నీ కూడా ఒక ఎంపిరికల్ ఫార్ములాతో తయారు చేశారు, ఏదో అనుభవపూర్వకమైనటువంటి సూత్రాల ద్వారా లెక్క కట్టారు, దానికి ఒక కొలత తీసింది కాదు, ఇంటర్గ్రాఫ్ట్ చేశారు, 2-3 కలిపారు మీరు అని మన ఏదైతే తప్పు పట్టారో ఆ తప్పు వాళ్ళు చేశారు. కాబట్టి ఒక విధమైనటువంటి వాళ్ళు ఇచ్చిన తీర్పుకి, వాళ్ళు ఇచ్చినటువంటి స్పష్టీకరణకి, ఈ వీళ్ళ అడిగినట్టు వాటి మీద స్పష్టీకరణలు ఇచ్చారే ఆ రెండింటికి పసగట్లా. మరి దీని ప్రకారం ఇది కొంచెం లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు కనుక సరిగా కనుక మనం వాదిస్తే మరి ఇప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్లో రద్దవుతుందండి. పరాశరన్ అటువంటి పెద్దవాళ్ళని పెట్టారు. నిజంగా బహుశా ఇందులో ఒకటి ఉంటుందేమో అనుకుంటాను. ఈ తీర్పులో కూడా ఎదుటి ఉన్నవాళ్ళు మంచి సమర్థులైతే మ్యాటర్ ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి నచ్చుతుంది.
కోదండరెడ్డి గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం చేయాలన్నటువంటి నిర్ణయం అఖిలపక్షం ద్వారా ప్రభుత్వం వచ్చింది. మరి పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టేనా, చిత్తశుద్ధితో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మనం అనుకోవచ్చా? ఈ రెండు ఉండాలి, రాజకీయ పోరాటం ఉండాలి, న్యాయ పోరాటం కూడా ఉండాలి. అందుకే ఏమన్నారంటే ఆ ఎస్ఎల్పి ఏదైతే స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్లో ఉందో దాంట్లో ఏం కోరినా మనం ఇది గెజిట్ నోటిఫికేషన్ కావద్దు అనేది. ఇంకా అదనమైన విషయాలు ఈ 2 సంవత్సరాల్లో వచ్చినాయి ముందుకు. ఇవన్నీ కలిపి ఇంకొక స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడమే కాకుండా మేము 2011లోనూ కూడా ప్రభుత్వాన్ని కోరినాం, అయ్యా ఇది రైతుల సమస్య, ఎప్పుడైతే రైతులు న్యాయస్థానం ముందు పోతారో తప్పకుండా జడ్జికి కనికరం వస్తుంది రేపు అవార్డు వచ్చిన తర్వాత. ఈ పంపకం విషయంలో కానీ ఈ మెకానిజం విషయంలో కానీ ఒక స్పష్టత ఉండాలి, ఒక పార్లమెంటు అంటే చట్టపరంగా ఉండాలి. అథారిటీ అంటారా బోర్డు అంటారా అనేది రెండు. మూడవది అల్మట్టి డ్యామ్ పెంచడం విషయంలో అక్రమం జరిగింది, దీనికి పర్మిషన్లు లేవు, ఎన్విరాన్మెంట్ పర్మిషన్ లేదు, అందులో బ్రిజేష్ కుమార్ గారికి ఇచ్చే అధికారం కూడా లేదు. దీనిపైన కూడా గట్టిగా వాదన చేయమని చెప్పి కోరుతున్నాను. ప్రభాకర్ గారు, కృష్ణా పరివాహక ప్రాంతంలో మనకి ఇబ్బంది లేకుండా ఉండేలా ఎలాంటి పంథా అనుసరించినట్లయితే మనం సమస్య తీవ్రత తగ్గించుకోవచ్చు? ఇప్పుడు సాంకేతిక అంశాలు అనేకం మనకి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒకటి దృఢమైనటువంటి రాజకీయ సంకల్పం కూడా అవసరం. దాంట్లో కూడా ఇప్పటికి 3 సార్లు అఖిలపక్షం అయినాయి, కానీ మనం కేంద్రం దృష్టికి తీసుకుపోలేం. మనకు జరిగినటువంటి అన్యాయం విషయంలో ఒకవైపున బ్రిజేష్ దగ్గర వాదనలు న్యాయపరంగా ఉన్నా మరొక వైపున ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఈ రకంగా వీటిలో అతిక్రమణలు జరిగినాయి అని చెప్పని అక్కడ కూడా రాజకీయపరమైనటువంటి ఒత్తిడి అనేది సైమల్టేనియస్గా మనం ఏర్పాటు చేయాలి, ఒత్తిడి పెంచాలి. ఇది ఒకటి. దీంతోపాటు ఒక ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుని ఇంకొక ట్రిబ్యునల్ తిరగదోడేటువంటి అవకాశం లేదు. పూర్తిగా ప్రాథమికమైనటువంటి అంశాలతో సహా తిరగదోడేటువంటి అధికారం లేదు. అయితే అదనంగా యాడ్ చేయొచ్చు. ఆ యాడ్ చేసేటువంటి విషయంలోనే మనకి మౌలికమైనటువంటి దెబ్బలు తగిలినాయి. కాబట్టి అది రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం అవుతుంది, ప్లస్ న్యాయపరంగా కూడా మనకి అన్యాయం అవుతుంది. వీటన్నిటితో పాటు మానవతా దృక్పథంతో కూడా రైతులకు తీవ్రంగా మనం పొట్టగొట్టినటువంటి వాళ్ళైతే నీళ్లున్నా కన్నీళ్ళే మిగిలిన ఈ రాష్ట్రానికి అతివృష్టి అనావృష్టితో ఇప్పటికే కింది రాష్ట్రంగా మనం ఎన్నో నష్టాలకు గురవుతూ ఉంటే ఇంకా కనువిప్పు కలగకపోవటం అనేది శోచనీయం. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పుపై ప్రభుత్వం ఆలస్యంగా మేల్కోవటం చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటంతోనూ పెద్దగా ఒరిగేదేమీ లేదని, రాజకీయ ఒత్తిడి ద్వారానే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.